నువ్వు కష్టపడి విజయం సాధించు, ఆ విజయమే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనడానికి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథే ఉదాహరణ. తంగరసు నటరాజన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో యార్కర్స్ కింగ్. అతనిది తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం. క్రికెట్ లాంటి ఆటలకు ఏ మాత్రం వసతులు లేని చోటు. కానీ ఆ సౌకర్యాల లేమి అతని లక్ష్యానికి ఆటంకం కలిగించలేకపోయాయి. తండ్రి రోజువారీ కూలి, తల్లి రోడ్డు పక్కన చికెన్ అమ్ముతుంది. 5 సంతానంలో నటరాజన్ పెద్దవాడు. ఓవైపు పేదరికం, మరోవైపు క్రికెట్పై ఇష్టం. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు అతని జీవితంలో. వీటన్నిటి మధ్య ఈ ఐపీఎల్ సీజన్లో సూపర్ యార్కర్లు వేస్తూ హీరో అయ్యాడు తంగరసు నటరాజన్. ఈ 29 ఏళ్ల ఎడమచేతి పేసర్ ఇప్పుడు సన్ రైజర్స్ కు కుడిభుజమయ్యాడు. 29/9/2020 మంగళవారం సన్ రైజర్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్య మ్యాచ్. 2017లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో మెరవడంతో ఆ ఐపీఎల్ సీజన్ కోసం కింగ్స్ 11 పంజాబ్ 3 కోట్లకు నటరాజన్ ను సొంతం చేసుకుంది. కానీ ఐపీఎల్లో తన కథ చేదుగా మొదలైంది. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. అయినా సరే నటరాజన్ పట్టు వదలలేదు. మరోసారి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటాడు. దీంతో సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ తనను జట్టులోకి తీసుకున్నాడు. కానీ మళ్లీ నిరాశే. గత 2 సీజన్లలో అతనికి ఆడే అవకాశమే రాలేదు. అయినా పర్లేదనుకుని ఆ కసితో తన యార్కర్లకు మరింత పదును పెట్టాడు. ఎట్టకేలకు ఈ ఏడాది తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదిరిపోయే యార్కర్లతో సత్తా చాటుతున్నాడు. మరోవైపు అమ్మానాన్నలకు కొత్తగా ఇల్లు కట్టించిచ్చాడు. యువ క్రికెటర్ల కోసం అకాడమీ నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా అతని తల్లి చికెన్ దుకాణాన్ని కొనసాగిస్తూనే ఉండడం విశేషం. కఠిన సమయంలో చెయ్యూతగా ఉన్న ఆ దుకాణాన్ని వదులుకోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడా కొడుకు ఆ తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణం. వీడు క్రికెట్ ఆడడం ఏంటి అన్న వాళ్లకు ఇప్పుడు తన విజయమే సమాధానం. ఆ విజయమే ఇప్పుడు మారుమూలనున్న నటరాజన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకే నువ్వరవాల్సిన అవసరం లేదు. నీ విజయమే నీ గురించి అరిచి చెబుతుంది. నువ్వు తోపని. Powerful people come from powerful places.